ప్రాపర్టీని మేము కేసులు ట్రీట్ చేయడం ద్వారా రికవర్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల కేసెస్ తొందరగా సాల్వ్ అయ్యేటువంటి అవకాశం కలుగుతూ ఉంది. జనరల్గా ప్రొఫెషనలిజము, అన్బయాస్ పోలీసింగ్ అనే దాని మీద మేము ఎక్కువ దృష్టి పెట్టాం. అంటే ఎక్కడైనా అఫెన్స్ జరిగితే వాడు ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు అనేది చూడకుండా ప్రొఫెషనల్గా ఈ అఫెన్స్ జరిగితే ఈ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ద్వారా ముందుకెళ్ళడం జరిగింది. దాంతో చక్కటి ఫలితాలు వచ్చినాయి. ప్రజల్లో కూడా కొంత విశ్వాసం పెరిగింది. అదేవిధంగా పబ్లిక్ గ్రీవాన్సెస్ని ఇమీడియట్గా రిట్రెస్ చేయడం, అడ్రస్ వాటిని చూడటం ద్వారా ప్రజలకు న్యాయం చేయడానికి అవకాశం కలిగింది. పోలీస్ సిబ్బంది విషయంలో సంక్షేమం కానీ, వారికి సంబంధించినటువంటి వెల్ఫేర్ కానీ, ప్రమోషన్స్ కానీ ఇవన్నీ చేయడం ద్వారా కొంచెం అయోమయంలో ఉండి స్తబ్దతగా ఉన్నట్టు పోలీస్ ఫోర్స్ని మళ్ళీ కొంచెం మోటివేట్ చేసి సరైన మార్గంలో గట్టిగా పనిచేయడానికి సమాయత్తం చేయడం జరిగింది. ఒక 4-5 ప్రయారిటీ ఐటమ్స్ బాగున్నాయి. అంటే ఇది అనేది ఈ పోలీసింగ్ డీజీపీ అనేది ఒక టెంపరీ థింగ్. మళ్ళీ వస్తూ ఉంటారు, కొత్త ఆఫీసర్లు వస్తారు. మాకున్న ప్రయారిటీ అని చెప్పి ఆ తర్వాత మీతో ఇంటరాక్షన్ కోసం నేను ముగిస్తాను. గంజాయి డ్రగ్ మేనేజ్ని కంట్రోల్ చేయడం ప్రధాన అంశం మాకు. అదేవిధంగా ఇందాక చెప్పాను మీకు, సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయడం బై క్రియేటింగ్ 1 పోలీస్ స్టేషన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలి. ఇప్పుడు ప్రస్తుతం 3 ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం సిటీల్లోనూ, సిటీలో మాత్రం ఉంది. మిగతా 24 జిల్లాలో కూడా పెట్టాలనేది. అదేవిధంగా అన్ని విధాల యాక్షన్ తీసుకుని రెడీగా ఉంది. గ్రే హౌస్ ఇన్స్టిట్యూట్కి విజయనగరం జిల్లా కొత్త వలస రెల్లి విలేజ్లో సుమారు 500 ఎకరాల చిల్లర ఈ మధ్యన ప్రభుత్వం అంటే అలాట్ చేసింది. సో అక్కడ గ్రే హౌస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలని. అదేవిధంగా ఇక్కడనే ఆగిరిపల్లి పక్కన ఏం విలేజ్ పేరు, ఏం విలేజ్ అది కదా అయితే అప్ప ఏపాడు నూగుండపల్లి, ఆగిరిపల్లి పక్కన కదా, నూగుండపల్లి దగ్గర అప్పకి స్థలం కేటాయించడం జరిగింది. 2 కూడా త్వరలో ప్రారంభమవుతాయి. ఇది 2 కూడా స్టేట్ విభజన టైంలో ఇచ్చినటువంటి హామీలు. ఆ 2 కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకొని ఇన్స్టిట్యూట్కి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏఐ డ్రివెన్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ ద్వారా రోడ్ సేఫ్టీని ఎన్హాన్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఇందాక మీరు చెప్పినట్టు మిగతా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్తో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్స్, LHMS ఇవన్నీ వాడడం ద్వారా క్రైమ్ కంట్రోల్ చేయాలని ఆలోచిస్తా ఉన్నాం. ఏ విధంగా అయితే ప్రస్తుతం పోలీసులో ఉన్నటువంటి వేకెన్సీస్ అవన్నీ కూడా ఫిల్ చేయడానికి ఆల్రెడీ రిక్రూట్మెంట్ డ్రైవ్ నడుస్తూ ఉంది. ఇంకా ఉన్నటువంటి వేకెన్సీ కూడా త్వరలో ఫిల్ చేసుకొని పూర్తిగా నంబర్స్ అచీవ్ చేయాలని ఆలోచిస్తున్నాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇన్ పైప్ లైన్ నౌ. సో ఇవన్నీ కూడా వీళ్ళని త్వరలో సాధించుకోగలుగుతాము. ఏపీ పోలీసు ఎప్పట్లానే పూర్వవైభవంతో పాటు పనిచేయగలని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి 35 సంవత్సరాల సర్వీసు ముగిస్తున్న సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్, అదర్వైజ్ విల్ అడ్జర్న్ ఫర్ లంచ్. 35 సంవత్సరాల కెరియర్లో బెస్ట్ అచీవ్మెంట్ అనిపించింది ఏదైనా ఉందా సార్? ఈ ప్రశ్నకి నేను ప్రిపేర్ అయి ఉంటే బాగుండేదేమో అనుకోలేదు. లాస్ట్ ఫ్యూ డేస్ గతంలో హడావిడి ఉంది. ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, సంతృప్తికరమైనవి, సంతోషకరమైన విషయాలు చాలా ఉన్నాయి డిఫరెంట్ టెన్యూర్స్లో. నేను 2-3 చెప్తాను. నక్సలైట్తో పోరాటం చేస్తూ చనిపోయినటువంటి కానిస్టేబుల్స్కి లాస్ట్ పేట్ రాన్ ఇస్తారు.
అతను 25 ఏళ్ల వయసులో చనిపోతే అతను సర్వీస్లో ఉన్నంత కాలం వచ్చేట్లుగా లాస్ట్ పే డ్రాన్ ఇస్తారు. ఆ లాస్ట్ పే డ్రాన్ అనేది అప్పుడు ఎంత ఉందో అంతే ఉంటుంది. ఇక అంటే ఒకప్పుడు 2,000 రూపాయల జీతం అయితే ఆ 2,000 రూపాయల జీతమే అతనికి 58 ఏళ్ళు వచ్చినా అప్పుడు 58 ఉండేది కదా, రిటైర్మెంట్ ఉండేది. దాన్ని మేము పూర్తిగా పిఆర్సీ అతను బతికుంటే కనుక పిఆర్సీ జీతం ఎట్లా అవుతుందో ఆ విధంగా వచ్చే విధంగా మేము చేయగలిగాం. అప్పుడు వాళ్ళకి ఇంకాస్త ధైర్యంగా పనిచేయడానికి అవకాశం వచ్చింది. సో అటువంటి చిన్న చిన్న విషయాలు మాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తాయి. ఎందుకంటే లాస్ట్ మ్యాన్ ఇన్ ద హైరార్కీ షుడ్ బి హ్యాపీ. అదేవిధంగా మేము సిఐడిలో ఉన్నప్పుడు ఒకసారి 2005 కేసు, వైజాగ్లో కేసుని 2017లో 12 సంవత్సరాల తర్వాత మోసపోయిన డిపాజిటర్స్కి డబ్బులు ఇప్పించగలిగాం అందరికీ. సో దట్ గివ్స్ us లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అట్లా చెప్పుకుంటూ చాలా ఉంటాయి. కొన్ని నేను చెప్పలేను యాక్చువల్లీ. కొన్ని మేము చేసిన పనులు, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ నక్సల్ ఫీల్డ్లో చేసి కొన్ని చెప్పలేమో చెప్పకూడదు కూడా. ఒకరికి అదే చెప్తారు మళ్ళీ దీనికి సంబంధించిన ఆయన. కరుడు కట్టిన ఉగ్రవాది కసబ్ని ఇంటరాగాట్ చేసే అవకాశం వచ్చింది మాకు. అది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లకే అవకాశం వచ్చింది. అందులో నేను ఒకటే ఉన్నా, ఇప్పుడు 2 ఆయన లేడు. సో అట్లా చెప్పుకోవడం చాలా ఉంటాయి. మారిషస్ పోయి ఇంటర్నేషనల్ రెడ్ చార్జెస్ స్మగ్లర్ తీసుకురాగలేదు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నంటే ఒక డిపోర్టేషన్, ఒక ఎక్స్టెన్షన్ కేసు అనేది చాలా కష్టమైన విషయం. మనం చూస్తూ ఉన్నాం, మనకి వేరే దేశాల్లో దాక్కున్నటువంటి నేరస్తులు ముద్దాన్ని తేవడం ఎంత కష్టమో. సో అట్లా చెప్పుకుని పోతూ ఉన్నాయి. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అందుకే చెప్తున్నా, వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తికరంగానే సాగింది ప్రయాణం అని చెప్పుకోవచ్చు. ఏమో జరిగిన అంశాలు చాలా ఉన్నాయి. అలాగే ఉంటే చేస్తే బాగుండేది, చేయలేకపోతున్నానన్న అంశం కూడా ఉందా? నా పోస్టింగ్స్ అన్నింటిలో ఒక దాంట్లో నేను బాధపడ్డాను. పోస్టింగ్స్ విషయం పని కాదు. ఇదే ఆఫీసులో డీజీ రిలయన్స్ కింద వచ్చాను. పని ఎక్కువ ఉండేది కాదు. దాంతో చాలా బాధ అనిపించేది. పని లేకుండా కూర్చున్నాను నేను కొద్దికాలం పాటు. అది వర్క్ విషయంలో కాదు, కానీ వర్క్ లేకపోవడం వల్ల జరిగిన బాధ అది. అదర్వైజ్ లైఫ్ హ్యాస్ బిన్ గుడ్. నా ఎగ్జాక్ట్ గుర్తురాట్లా, గుర్తేసిపోతే వస్తాయి, ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని చేయలేని కొన్ని విషయాలు, చేద్దాం అనుకున్న విషయాలు, చేయలేని కొన్ని విషయాలు ఉంటాయి. నాకు గుర్తురాట్లా. 2025లో రిటైర్ అవుతున్నారు. ఇప్పటికీ ఇంకా పోలీస్ శాఖ ముందున్న ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నాయా? జనరల్గా అంటే నేను గొప్ప చెప్పుకోను, కానీ జనరల్గా ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే, సామాన్య పౌరుడు ఎవరితో ఫోన్ చేయించుకోకుండా, ఎవరి రిఫరెన్స్ లేకుండా పోలీస్ స్టేషన్కి పోయి ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టించుకుంటాం అనేది ఇప్పటికీ కొంచెం కష్టంగానే ఉంటుంది. చాలా మనం రిఫార్మ్స్ చేసాం, హెల్ప్ డెస్క్లు పెట్టాం, ఎన్నో పెట్టాం. అది 100% అచీవ్ అయిన రోజు అంటే ఇప్పుడు బహుశా అంతకుముందు కానీ చాలా చాలా ఇంప్రూవ్ అయింది. పూర్వంతో కంపేర్ చేస్తే ఇవాళ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అయినప్పటికీ నేను అనుకున్నది అంటే ఆటోమేటిక్గా 100% సాటిస్ఫాక్షన్ వచ్చిన రోజు అది చాలా గొప్ప విషయం. అది సాధించాలి. అది చాలా పెద్ద సవాలే. ఇంకా కొంత టైం పడుతుంది. ఎందుకంటే మేము సైబరాబాద్లో ఉన్నప్పుడు ఒక ఇనిషియేటివ్ పెట్టాం, సిటిజన్ యాజ్ ఏ కస్టమర్ అని. అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి షాప్కి వెళ్తే ఏ విధంగా అయితే వాడు బలవంతానో బతిలాడో ఇబ్బంది పెట్టో మీరు మోటివేట్ చేసో వస్తువు కనిపిస్తాడో, మేము కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రతి వాడిని మా సర్వీసెస్ని అతను యూటిలైజ్ చేసుకునే విధంగా చేయాలి. సిటిజన్ యాజ్ ఎ కస్టమర్ అట్లా ట్రీట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక ఇనిషియేటివ్ చేసాం. సో ఇలాంటివి కొంచెం చేస్తే బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. సో ఆ లెవెల్కి వెళ్ళాలి మనం. If there is nothing, we'll close. Thank you very much. So kindly join for lunch.
చంద్రమౌళి లైవ్ చేస్తారు.